నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినో మర్డర్ చేశారు. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టండి అంటే కుదురుతుందా? నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉరిదీయండి అంటే కుదురుతుందా? కుదరదు కదా. ఎవరికో ఏదో కల వస్తే ఆ కలలో వచ్చిన దాన్ని బట్టి పనిష్మెంట్స్ ఇవ్వరుగా. ఒక సంఘటన నిజంగా జరిగితే ఆ జరిగిన సంఘటనలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి పనిష్మెంట్స్ ఇస్తారు, అంతేగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రి ఒక కల వచ్చిందంట. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అని కల వచ్చిందంట. ఆ కళ ఆధారంగా నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పేసి జగన్ గారి సతీమణి భారతి గారు చైర్మన్గా ఉన్నటువంటి సాక్షి పేపర్ రాసుకుని వచ్చింది. మళ్ళీ పైగా ఆంధ్రప్రదేశ్ జంజీ కోరుకుంటున్నారు అని కూడా రాసింది. జరగని అక్రమాలకు నారా లోకేష్ రాజీనామా చేయాలట. అది కూడా కోరుకోని జంజీ కోరుకుంటున్నట్టుగా వార్త రాశారు. జంజీ కోరుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి కల్లోకి వచ్చి చెప్పారా, లేదు భారతీ గారి కల్లోకి వచ్చి చెప్పారా? అసలు అక్రమాలు జరిగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి కల వచ్చిందా? ఒకవేళ నిజంగా జరుగుంటే ఆధారాలు చూపించాలి కదా, సాక్ష్యాలు చూపించాలి కదా. రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీచర్స్ ఎమ్మెల్సీ, చదువుకున్నోడే టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేపించండి అని చెప్పేసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆ పిటిషన్ దాఖలు చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్సీకి ముట్టికాయలు వేసి, ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండా పిటిషన్ ఎలా వేస్తారు, ఆధారాలు ఉండాలి కదా, సాక్ష్యాలు ఉండాలి కదా అని చెప్పేసి అతనికి ముట్టికాయలు వేస్తే కోర్టుకి సారీ చెప్పి ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవు మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనటానికి. రాజకీయంగా 100 మాట్లాడొచ్చు, కానీ కోర్టులో పిటిషన్ చేయాలంటే ఆధారాలు కావాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వేసిన ప్రతి ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ అధికారులు సమాధానం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ప్రతి అనుమానానికి సమాధానం చెప్పారు. ఇట్ట అనుమానాలు ప్రశ్నలు అనేకం వేయచ్చు, కానీ కోర్టులో ఒక కేసు నిరూపితం కావాలంటే ఆధారం కావాలి. అసలు తప్పు జరిగితే ఆధారం క్రియేట్ కావడానికి. సో ఆధారం లేకుండా, సాక్ష్యం లేకుండా అక్రమం జరిగింది అని కళలోకి వచ్చినందుకు, కలగన్నందుకు ఆ కళ ఆధారంగా లోకేష్ గారు రాజీనామా చేయాలంటే అంతకంటే పిచ్చితనం, అంతకంటే వెర్రితనం ఇంకోటి ఉందా? ఇప్పుడు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు అంటే నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం, కేంద్రం కూడా ఒప్పుకుంది. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా ఆదేశించారు. కోర్టులో కేసు ఉంది, ఆ కేసును కోర్టు అడ్మిట్ చేసింది. ఎందుకు కోర్టు అడ్మిట్ చేసింది? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి జరిగినట్టుగా. కాబట్టే జరిగిన ఎగ్జామ్ని రద్దు చేశారు, కొత్త ఎగ్జామ్ పెట్టారు, ఇదంతా జరిగింది. కానీ ఇక్కడక్కడ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు ఇవ్వే, కోర్టు కేసును అడ్మిట్ చేయలేదే, ప్రాథమిక ఆధారాలు కూడా నిరూపించబడలేదే. ఇప్పుడు అక్కడ సిబిఐ ఎంక్వైరీ పడి 13 మందిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన తప్పును ప్రభుత్వం ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ తప్పుకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువతరం కోరుకోవటం, రాజీనామా చేయడం జరిగిపోయాయి. కానీ ఇక్కడ అది కాదు కదా పరిస్థితి. ఇప్పుడు ఇంతకీ నారా లోకేష్ని రాజీనామా చేయమని జగన్మోహన్ రెడ్డి గారు అడగటానికి ఉన్న కారణం ఏంటంటే, లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి భవిష్యత్తు రాజకీయ ప్రత్యర్థి. లోకేష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కంపేర్ చేసినప్పుడు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే చాలా అడుగులు ఎత్తున కనపడుతున్నారు. ప్రజల ముందు లోకేష్ గారికి ఒక పాజిటివ్ ఇమేజ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నెగిటివ్ ఇమేజ్ ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు. ఈ పాజిటివ్ ఇమేజ్ ఉన్న లోకేష్ గారి మీద ఏదో ఒక నెగిటివ్ ఇమేజ్ బురద జల్లాలి, నెగిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తాపత్రయంలో భాగమే ఈ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనేటువంటి ఒక అబద్ధాన్ని క్రియేట్ చేయటం. ఇది దీంట్లో 2-3 కారణాలు కూడా ఉన్నాయండి. అంటే ఒకటి, లోకేష్ గారి మీద బురద జల్లటం, లోకేష్ గారి పొలిటికల్ కెరియర్ని నాశనం చేయాలని చూడటం, ఇది ఒకటి. తర్వాత ఉద్యోగం రాని వాడికి, ఉద్యోగం వచ్చిన వాడికి మధ్య గొడవ పెట్టడం, ఉద్యోగం రాని వాళ్ళని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకులుగా క్రియేట్ చేయటం, సమాజంలో గొడవలు పెట్టడం, గందరగోళాన్ని క్రియేట్ చేయటం, ఇలా రకరకాల ప్లానింగ్స్ ఉన్నాయి. బట్ అవి వర్కౌట్ కాలే. ఇప్పుడంటే నారా లోకేష్ రాజీనామా చేయాలని సాక్షి పేపర్లో రాశారు, జంజీ యూత్ కోరుకుంటున్నట్టుగా. అసలు ఆంధ్రప్రదేశ్ జంజీ యూత్ ఏం కోరుకుంటున్నారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మీకు 11 సీట్లు ఇచ్చారు కదా, మీ స్థాయి అదని చెప్తున్నారు. మీరు కొన్నాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి అబద్ధాలను క్రియేట్ చేసి ప్రజలు గందరగోళం లేపొద్దని కోరుకుంటున్నారు. ఆ కోరిక అవకాశం వచ్చిన ప్రతిసారి తమ ఓటు ద్వారా చూపిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేయండి.